హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటో తెలుసుకుందాము. పాతకాలంలో స్మార్ట్ ఫోన్స్ లేని రోజుల్లో మనుషులు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండేవారు. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో మనిషికి మధ్య దూరం పెరిగి స్మార్ట్ ఫోన్స్తో జీవనం సాగిస్తున్నారు. ఏది ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ లేకపోతే బాడీలో ఒక పార్ట్ లేనట్టు ఫీల్ అవుతున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ ఒక వ్యసనంగా మారిందనే చెప్పాలి. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏమి తింటున్నారో తెలియకుండానే తింటున్నారు. ప్రతి విషయానికి ఫోన్ ద్వారానే పరిష్కారం వెతుక్కుంటున్నారు. ఎప్పుడూ ఫోన్ మన వద్ద ఉండాల్సిందే. చివరకు పడుకునే సమయంలోనూ ఫోన్ను పక్కనే పెట్టుకుంటున్న కాలం ఇది. అయితే ఎవరైతే స్మార్ట్ ఫోన్ను ఎక్కువగా వాడుతున్నారో వారు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మొబైల్ నుండి వెలువడే అధిక రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శారీరక మానసిక సమస్యలు పెరుగుతాయి. శారీరకంగా మెడనొప్పి, తలనొప్పి, ఊబకాయం, వినికిడి లోపం మొదలైనవి వస్తాయి. మానసికంగా నిద్రలేమి, ఇంటర్నెట్ వ్యసనం, ఆందోళన, దిగులు, పిల్లల్లో మాట భాషా లోపాలు, ఏకాగ్రత కుదరకపోవటం, పని వాయిదా, అలసట ఇంకా చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్మార్ట్ ఫోన్ వాడకందారులు క్యాన్సర్ బారిన పడినట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల రేడియో తరంగాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. మనలో చాలామంది నిద్రించే సమయంలోనూ ఫోన్ను పక్కనే పెట్టుకొని నిద్రిస్తారు. దీనివల్ల శరీరం రేడియేషన్ ప్రభావానికి గురవుతుంది. నిద్రించే సమయంలో ఫోన్ను వీలైనంత దూరంగా పెట్టడం మంచిది. కొందరు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఇది మరీ ప్రమాదకరం. దీనివల్ల అధిక స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. ఒక్కోసారి ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పడుకునే ముందు ఫోన్ చూడటం వల్ల ఫోన్ నుండి వచ్చే కాంతితో కంటి సమస్యలు తలెత్తుతాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడటం వల్ల వినికిడి సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్ వాడకానికి వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది సాధ్యం కాదు కాబట్టి అవసరమైన మేరకే వినియోగించడం ఉత్తమము. మీ ఫోన్లో రేడియేషన్ ప్రభావం ఎంతుందో తెలుసుకోవాలనుకుంటే *#07# డయల్ చేస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.